అదేంటోనండి, మగాళ్ళందరికీ ఊత పదం అనుకుంటా. ఇంట్లో ఖాళీగానే ఉంటున్నావు కదా, ఈ మాత్రం కూడా చేయలేవా అని మాట్లాడుతూ ఉంటారు. నాకు అర్థం కాదు. మీరు బట్టలు కొంటారు, బట్టలు వేసుకుంటారు, ఇప్పి పడేస్తారు, వాటిని ఎవరు ఉతుకుతున్నారు? తింటారు, గిన్నెలు సింక్లో వేస్తారు, వాటిని ఎవరు తోముతున్నారు? ఇల్లంతా క్లీన్గా ఉంచాలి, చీపుర్లు కొంటారు, కానీ వాళ్ళు ఎవరు వాడుతున్నారు? వంట చేయాలంటే కూరగాయలు ఉండాలి, కూరగాయలు తెచ్చి పడేస్తున్నారు, వాటిని ఎవరిని వండుతారు? పిల్లల్ని కంటారు, వాళ్ళని చూసుకోవడానికి ఎవరున్నారు? ఇవన్నీ మరి మేము చేయగలిగింది, మీరు మాకు కనీసం రెస్పెక్ట్ కూడా ఇవ్వలేరా? మళ్ళీ ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే మా వారు అలా చేశారేమో అనుకోలేరు. కాదు కాదు, మొన్న ఈ మధ్యన ఒక ఇన్సిడెంట్ చూశాను. నడి రోడ్డు మీద పెళ్ళాన్ని పట్టుకొని ఎడబెడ మాట్లాడుతున్నాడు ప్రబుద్ధుడు. వాడిని చూసిన తర్వాత అనిపించింది, ఇలాంటి మగాళ్ళు ఉండడం కన్నా లేకపోతేనే బాగుంటుంది కదా అని. మీరు చాలా కష్టపడుతున్నారు, కాదని మేము అనట్లేదు, కానీ మా కష్టాన్ని కూడా మీరు గుర్తించాలిగా. మీ కష్టానికి గుర్తింపుగా డబ్బు వస్తుంది, కానీ మా కష్టానికి గుర్తింపుగా ఏమొస్తోంది? తిట్లు, చివాట్లు, నలుగురు ముందు అవమానాలు. ఇప్పటికైనా కొంచెం మారండి, ఆడదాన్ని అర్థం చేసుకోండి. మమ్మల్ని మీరు అర్థం చేసుకుని మెలిగితే మాకు వచ్చే సంతోషం ఇంత అంత కాదు, ఇంకొంచెం రెట్టింపు ఆనందంతో మిమ్మల్ని చాలా హ్యాపీగా చూసుకుంటాం. ఈ వీడియో కేవలం భార్యల్ని చులకనగా చూసే మగాళ్ళకి మాత్రమే అంకితం.